ఉన్నారా? సెంటర్ మంత్రి రామ్మోహన్ నాయుడు గత మందిలో సైకిల్ దొక్కుతుంటే హోంమంత్రి అనితక్క ఎలక్ట్రిక్ స్కూటీని ఎట్లా నడుపుతున్నదో. డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు కదా ఏపీలా. అట్లా పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం దాకా నడుస్తున్న అభ్యుదయం సైకిల్ యాత్ర ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఆఖరయ్యింది. ఈ యాత్ర గుర్తుగా ఇచ్చాపురం పోలీస్ స్టేషన్ ముంగట హోంమంత్రి అనితక్క, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పైలాన్ ఓపెన్ చేసిండ్రు. అటెంక ఈ తీరుగా ర్యాలీ తీసిర్రు. పాయకరావుపేట నుంచి వచ్చిన సైకిల్ బృందంతో కలిసి సెంటర్ మంత్రి రామ్మోహన్ నాయుడు సైకిల్ దొక్కితే హోం మంత్రి అనితక్క మాత్రం హెల్మెట్ పెట్టుకొని స్కూటీ నడిపింది. చుట్టూ వేల మంది జనాలున్నా కూడా మంత్రి అనితక్క మాత్రం గింత కూడా అనకకుండా జనకకుండా బండి నడిపి డ్రగ్స్ వద్దు బ్రో అని గట్టిగా నినదించింది. ఇటు కూటమి సర్కారు గింత గొప్ప పని ముంగటేసుకున్నది గాని అటు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటుంటే నార్సింగ్ పోలీసులు దొరకబట్టి టెస్ట్ చేస్తే పాజిటివ్ గా తేలింది. దీంతో సుధీర్ రెడ్డితో నట్టుగా ఇంకోల్ని కూడా అరెస్ట్ చేసి డి అడిక్షన్ సెంటర్ కు పంపించిర్రు పోలీసులు. మొత్తానికైతే ప్రభుత్వాలు ఎంత కట్టుదిట్టం చేస్తున్నా డ్రగ్స్ సరఫరా ఆగుతలేదు. దాన్ని తీసుకునేటోళ్ళు కూడా తగ్గుతలేరు. కానీ పోలీసులు మాత్రం డ్రగ్స్ దందా చేసేటోళ్ళ మీద ఉక్కుపాదం మోపుతూనే ఉన్నారు. అటు డ్రగ్స్ వాడేటోళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇన్ని రోజులు ఏమైందో ఏందో గాని జర ఇప్పటికైనా డ్రగ్స్ గంజాయికి అలవాటు పడ్డోళ్ళు జర మానుకోండ్రి. ఉత్తగా భవిష్యత్తును ఆగం చేసుకోకుండ్రి. ఏమంటున్నావు? సరేనా?